తమిళనాడులో హసన్ మౌలాలా అనే ఒక ఊరపంది సనాతన ధర్మం గురించి నోటుకొచ్చేట్టు మాట్లాడుతోంది. Edapadi is out. That means Narendra Modi is out. That means Sanatan Dharma in Tamil Nadu is already out. What the Honorable ex-Deputy CM had spoke is also right. And Tamil Nadu will not take up the Sanatan Dharma anytime. సనాతన ధర్మం తమిళనాడులో అవుట్ అయిపోయిందంట. సనాతన ధర్మం తమిళనాడులో ఇక మీద ఉండదంట. ఎడప్పాడిలో పోతే నరేంద్ర మోడీ గారు అవుట్ అయినట్టంట. ఈ పందికి కనీసం ఇంగిత జ్ఞానం, కనీసం బుద్ధి కొంచెమైనా ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడతాడా? ఒక ఎమ్మెల్యేగా ఉంటూ వాళ్ళ నాన్న మళ్ళీ ఎంపీ, అలాంటి వాడు నోటుకొచ్చినట్టు సనాతన ధర్మం తమిళనాడులో అవుట్ అని చెప్పడం, ఇది వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. వీళ్ళకు నాశనం అయ్యే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మొన్న ఒక శంకర్ జాతి లుచ్చా విధవ దయానిధి స్టాలిన్ అనే ఒక లుచ్చా విధవ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడితే అది లీగల్ అవుతుంది, దాని మీద ఏమి కేసులు అవ్వవు కాబట్టి అసెంబ్లీలో పబ్లిక్గా అంత ఓపెన్గా వాడు సనాతన ధర్మాన్ని తొలగించాలంటున్నాడు. అదే బయట వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా వాడి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది, గతం 2023లో ఎఫ్ఐఆర్ అయింది. మళ్ళీ ఇంకోసారి ఎఫ్ఐఆర్ అయితే వాడికి ఉన్న పదవి కూడా పోతుందని భయపడి ఈ శంకర్ జాతి లుచ్చా విధవ అసెంబ్లీలో మాట్లాడాడు. ఇప్పుడు ఈ పందిగాడు వచ్చి సనాతన ధర్మం అవుట్ అని మాట్లాడుతున్నాడు. ఏమిరా తలాక్ 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 అని 3 సార్లు అంటే వివాహ బంధం అవుట్ అయిపోయినట్టు సనాతన ధర్మం మీలాంటి పందులు శంకర్ జాతి గొర్రెలు వచ్చి మాట్లాడితే అవుట్ అయిపోతుంది అనుకుంటున్నావా? వేల సంవత్సరాలుగా మీకు ముత్తాతలు కాదు, ఎవరి వల్ల అయితే మీరు మతం మారి ఈరోజు హిందువులైనటువంటి మీరు మతం మారి ఈరోజు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారో, ఈ మతాన్ని తెచ్చినటువంటి వారే కుక్క సాగు తెచ్చారు ఈ భారతదేశంలో సనాతన ధర్మం జోలికొచ్చి. ఈ మతాన్ని ఏ ఎడారి మతం వాళ్ళు అయితే భారతదేశంలో వచ్చి మిమ్మల్ని కన్వర్ట్ చేసి మిమ్మల్ని మతంలోకి తీసుకొచ్చారో వాళ్ళే సనాతన ధర్మం ఏమి చేయలేక సనాతన ధర్మాన్ని కుక్క సాగు సచ్చి వెళ్ళారు. మీరెంత మీ బతుకెంత సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు? పోయే కాలం దగ్గరకు వచ్చింది మీ అందరికీ. తమిళనాడులో ఖచ్చితంగా ప్రజలు కూడా గుమ్మన ఉండరు, చూస్తున్నారు. తమిళనాడు ప్రజలు కూడా సనాతన ధర్మం యొక్క విలువలు తమిళనాడులోనే అత్యధికంగా కాపాడబడుతున్నది కూడా. మీరు అక్కడ నోటుకొచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా తమిళనాడు ప్రజలు, హిందువులు మీకు సరైన బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా మీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఇప్పటికైనా మేల్కొండ హిందువులారా. ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి హసన్ మౌలాలా అనే లుచ్చా విధవ ఈ పంది ఎలా మాట్లాడతాను చూడండి. ఇంకైనా మేలుకోండి. సెక్యులరిజం అంటున్నాడు. ప్రతి శంకర్ జాతి విధవ, ప్రతి పంది సనాతన ధర్మం గురించి మాట్లాడడమే. ఇలాంటి సమయాల్లో సెక్యులరిజం అని చెప్పేవాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు, మీరేం నోట్లలో ఏం పెట్టుకున్నారు మీరు? మీ నోట్లో నుంచి అశుద్ధం తప్పితే నోట్లో నుంచి అశుద్ధం తింటారు, అశుద్ధాన్ని మీరు కక్కేటట్టున్నారు కదా సెక్యులర్ కుక్కల్లారా, విధవల్లారా. కొంచెమైనా మేలుకోండి, ఇంకైనా మేలుకోండి. సెక్యులరిజం అంటే కేవలం హిందుత్వాన్ని తిట్టడం అనుకుంటున్నారా? ఎవరికి పుట్టారు అసలు మీరు? మీ కొంపల్లో మీరు పాటించేదంతా సనాతన ధర్మమే. వాస్తు లేకపోతే కొంపలో కూడా ఉండలేరు మీరు. సనాతన ధర్మం ప్రకారం లక్షలు ఖర్చు పెట్టి వాస్తులు మార్చుకుంటారు. మీరు సనాతన ధర్మాన్ని తిట్టడం. విదేశీ ఎంగిలి మెతుకుల కోసం, ఎంగిలి మెతుకులు కాదు, విదేశీ అశుద్ధం కోసం పాకులాడే పనాది మొఖాలు మీరంతా, పంగోజి మొఖాలు. పందికి గొర్రెకు పుట్టినటువంటి విధవలు మీరంతా. జీవులు ఎట్ట పుట్టారో కూడా అర్థం కావడంలే. దయచేసి హిందువులారా ఒక్కసారి ఆలోచించండి. ఈ సెక్యులరిజం కావచ్చు, ఇది ఏదైతే సెక్యులరిజం అనే పదం ఉందో దీన్ని తొలగించేంత వరకు మనం పోరాడాల. భారతదేశంలో, ఈ సనాతన భారతదేశంలో, ఈ వేద భూమిలో ఇలాంటి లుచ్చా వేదవులకు అవకాశం లేకుండా చూడాలని నేను మరొక్కసారి వేడుకుంటున్నా. ఈ నా వీడియోలో మొదటిసారిగా నేను చాలా ఆర్షగా మాట్లాడిన వేదన, బాధ, కసి, చెప్పుకోలేని వేదన. ఏం చేయగలుగుతాం? ఇంతకన్నా ఇంకేమన్నా చేయగలుగుతామా? చెయ్యాలి. ఎప్పుడైతే హిందువులంతా ఒక్కటవుతారో అప్పుడు ఇలాంటి పందులు గొర్రెలు మాట్లాడడం మానేస్తాయి. కాబట్టి దయచేసి హిందువులారా మేలుకోండి, ఒక్కటవ్వండి, లేదంటే చాలా పెను ప్రమాదం పొంచి ఉంది. ఎవరైనా మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. 10 మందికి చేరుతుంది. భారతీయతను కాపాడుకుందాం, గోమాత రక్షించుకుందాం, సనాతన ధర్మం వచ్చిన బోర్డు సాధనకే పోరాడదాం. ఇలాంటి పందులు గొర్రెలకి ఇంకా అవకాశం లేకుండా ఆ హిందువులంతా ఒక్కటై నినదిద్దాం, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. గోవింద గోవింద.